క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది. సినిమా ఎలా చేయాలనే ఫార్మాట్స్ ఏం లేవు. ఆ ఫార్మాట్స్ లేకపోవటమే చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది. ఆ ఫార్మాట్ని బ్రేక్ చేసే సినిమాలాగా ఎలా అనిపిస్తుంది. సో మనతో పాటు డైరెక్టర్ ప్రొడ్యూసర్ రామయోగి ఉన్నారు. హాయ్ అండి. హలో. ఫార్మాట్ బ్రేకింగ్ అనే ఒక అట్రాక్షన్ ఉంటుంది సినిమాకి. అంటే దానికి ఒక ఫార్ములా ఉండదు, ఏముండదు. సినిమా అనేది ఒక క్రియేటివ్ ఫ్రీడమ్లోంచి ఎలా అయినా చేయొచ్చు. కానీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయటం అనేది ఒక సక్సెస్ పారామీటర్గా చూస్తారు. ఇలా ఆడియన్స్ని ఇవాళ ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది? యాక్చువల్లీ మీరు స్టార్ట్ చేస్తున్నాడు మాట్లాడిన పదం ఇట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్. రూల్ బ్రేకింగ్ అన్న పదం అంటున్నారు మీరు. ఫార్మాట్ బ్రేకింగ్ రూల్ బ్రేకింగ్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ నేను చేద్దాం అనుకుంటున్న ప్రైమరీ రూల్ కింద అది పెట్టుకున్నా. ఐ వాంట్ బ్రేక్ అంటే పెద్ద రెవల్యూషనరీ సినిమా చేద్దాం కదా. ఐ వాంట్ బ్రేక్ ది బేసిక్ ఐడియా ఫార్మాట్, సింపుల్ ఫార్మాట్. నా సినిమా క్లైమాక్స్లో స్టార్ట్ అవుతుంది, ఆరిజిన్ దగ్గర ఎండ్ అవుతుంది. సో స్టోరీ రివర్స్లో చెప్తాం. నార్మల్ స్టోరీ ఎంత బోర్ అంటే ఆ స్టోరీని స్టార్టింగ్లో స్టార్ట్ ఎండింగ్లో ఎండ్ అవ్వడం కాకుండా ఎండింగ్ని స్టార్ట్ చేసి బేసిక్ ఫార్మాట్ ఆఫ్ మూవీ క్లైమాక్స్లో సినిమా స్టార్ట్ చేస్తాం, ఆరిజినల్ ఎండింగ్ స్టార్ట్ చేస్తే రివర్స్లో స్టోరీ చెప్పా. అందుకని దాని రివర్స్ యాప్ట్ టైటిల్ లవ్ స్టోరీ కాబట్టి టైటిల్ని కూడా రివర్స్ చేసాం. ఐ డోంట్ లైక్ ఐ వాంటెడ్ టు చేంజ్ ద బేసిక్ ఫార్మాట్ ఆఫ్ సినిమా. బేసిక్ ఫార్మాట్ ఆఫ్ సినిమా చేంజ్ చేయడానికి మీకు చాలా లిబర్టీస్ ఉన్నాయి యాజ్ ఎ మేకర్గా, ప్రొడ్యూసర్గా. ఎందుకంటే ప్రొడక్ట్ మీది, మీ చేతిలో ఉంటుంది. కానీ ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఒక భయం ఏమైనా ఉందా? అంటే మీకు నచ్చినట్టు మీరు తీశారు, అది ఆడియన్స్ ఎండ్ యూజర్కి వచ్చేసరికల్లా మీకు కలిగిన ఎగ్జైట్మెంట్ వీళ్ళకి కలుగుతుంది అనే నమ్మకం కానీ, కలగకపోతే ఎలా అనే భయం కానీ ఏమైనా ఉంది? యా, బికాజ్ ఇఫ్ యూ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్టు, ఇఫ్ యూ రెస్పెక్ట్ ద ఆడియన్స్ ఇంటెలిజెన్స్, వాళ్ళు సూపర్ ఇంటెలిజెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసి ఒక కాంప్లెక్స్ సినారియో స్క్రీన్ ప్లే చెప్తే we'll get the respect back. So which means our work will be appreciated. So ఆ రకంగా I placed people in I'm considered people are intelligent and try to tell a complex story. I think they like it. అంటే మ్యారేజ్ సిస్టంలో ఉన్న హిపోక్రసీని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారా? No, basically it is about girl who got married to a person and loved another person, and that is a very normal thing. అసలు దాని మీద స్టోరీ కాదు, అది ఇస్ జస్ట్ వన్ ఎలిమెంట్. అది అందరి జీవితంలో జరుగుతుంది. అది మాకు క్రైమ్ స్టోరీస్లో ఎక్కువగా కనిపిస్తుంది. క్రైమ్ స్టోరీ కాదు, మేబీ మీకు ఎక్కువ కనిపిస్తుంది అంటే మేబీ అలాంటి తీసారేమో, నాకు తెలియదు. కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఓకే, ఇది సింపుల్గా చెప్పాలంటే వన్ లైన్లోనే, పెళ్ళైన మగాడు ఆ అమ్మాయి తన్ని భార్యను చీట్ చేసి 10 మంది రిలేషన్ పెట్టుకోవడాన్ని మగతనం అనుకుంటే, అదే భార్య అతన్ని చీట్ చేస్తే అదే హ్యాపీగా యాక్సెప్ట్ చేయడం అనేది రియల్ మగతనం అని చెప్పడం ఈ స్టోరీ. ఓకే, చలంగారి ప్రభావం ఏమైనా ఉందా? నేను తెలుగు బుక్స్ ఏం చదవలే. నేను తెలుగు బుక్ ఇప్పుడు చదవలేదు. కొంచెం మీ థింకింగ్ ప్రాసెస్ చలంగారి లాగా అనిపించింది. రెవల్యూషనరీ రైటర్ ఇన్ చదవలేదు. సో ఆయన ఇలాంటి వాటి గురించే మాట్లాడేవాళ్ళు. నువ్వు చేస్తే తప్పైనప్పుడు ఆడచేస్తే తప్పు దాన్ని ఎలా అంటావు? జెండర్ మారటం వల్ల ఒకటి తప్పు ఒకటి ఒప్పు ఎలా అయింది అనేది కాన్సెప్ట్. మనిషి చచ్చిపోతే లేని జెండర్ బతుకున్నప్పుడు ఎందుకు అంటే బేసికలీ కట్టుబాట్లు అన్ని ట్రెడిషన్స్ అని వీటన్నిటి మధ్య మనం మాట్లాడుతూ ఉంటాం కదా. సో అవన్నీ పట్టించుకొని ఒక స్టోరీ రైటింగ్ని రాయాలని, ఆ స్టోరీని ఎగ్జిక్యూట్ చేయాలని, ప్రొడ్యూస్ చేయాలని, డైరెక్ట్ చేయాలని మీకు ఎందుకు ఈ స్టోరీతోనే డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? you're right. In fact, I'm bored of normal cinema. అసలు తీయడం కాదు, చూడడం కూడా I can't even watch a regular cinema. So basically I want to tell బ్యాంటర్ పేరు కూడా అందుకే I want to put do తేడా బ్యాచ్ అంటూ I want to do unusual cinema. I want to talk about unusual problems. బాగా నచ్చిన తెలుగు సినిమా ఏంటి మీకు? బాగా నచ్చిన తెలుగు సినిమా can't tell. నేను పాతకైనా వెళ్దాం, ఎప్పటికైనా ఏదో. ఓకే, అలా అయితే అంటే మీ టేస్ట్ ఆఫ్ I'll tell you. నేను చిన్నప్పుడు ఎప్పుడో డోంట్ రిమెంబర్, గులాబీ సినిమాలో వాడు పరిగెట్టుకొని లేచి వెళ్ళి కట్టుతో ఉన్నాడు, పరిగెట్టుకొని లేచి ఆటో గుద్దుకొని కింద పడిపోతే ఒక రొమాంటిక్ సాంగ్ స్టార్ట్ అవుతుంది కదా. ఆ క్షణంలో మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు థియేటర్లో. అలాంటి కట్ ఒక ఇమోషన్లోని రొమాన్స్కి తీసుకెళ్ళిన ఆ కట్ నిజంగా చెప్పాలంటే ఆ క్షణంలోనే నేను సినిమా డైరెక్టర్ అవుదాం అనుకున్నా. గులాబీ సింగిల్ షాట్ కట్, సినిమా కాదు అసలు. సినిమా ఎడిట్ చేసిన విధానం వేరే. నాకు జేడీ చక్రవర్తి ఆ హీరో చెప్తున్నాం కదా,
గ్రీఫ్ నుంచి రొమాన్స్కి కట్ చేస్తాడు సాంగ్, ఆ సింగిల్ కట్ అది ఆ తర్వాత ట్రెండ్ అయింది గ్రీఫ్ నుంచి రొమాన్స్కి వెళ్ళటం అనేది. నాకు అడ్వర్టైజ్లో కూడా చూసాం. మీరు మీ ఫేవరెట్ సినిమా అన్నారు కాబట్టి చెప్తున్నాను. అంటే నేను ఆ పర్టికులర్ షార్ట్, ఆ మూవీ మేడ్ మీ థింక్ అబౌట్ సినిమా యాజ్ అ ప్రొఫెషనల్ సీరియస్లీ. అప్పుడు నేను ఐ థింక్ ఐ వాజ్ స్టడీయింగ్ కొరాన్, ఐ డోంట్ రిమెంబర్. అసలు చెక్ చేయాలి గులాబీ ఏ ఇయర్లో వచ్చింది, నేను అప్పుడు ఏం చేస్తున్నాను గులాబీకి సంబంధించిన వికీపీడియా డీటెయిల్స్ ఏమైనా అడగట్లేదు. అంటే ఏ ఎమోషన్తో మీరు డైరెక్టర్ అయ్యారు? మీ తెలుగు ఫేవరెట్ అన్నారు కాబట్టి నేను ఆలోచన కూడా రాలేదు. కానీ బేసిక్ మీరు అడిగితే ఐ థింక్ గులాబీ ఇస్ మై ఫేవరెట్. గులాబీ ఫేవరెట్ కూడా చెప్పడం బిగ్ పదం. నాకు ఆ సినిమా ఆర్ట్ ఆఫ్ కటింగ్ క్రేజీ అయింది. ఐ కెనాట్ టెల్ ఎనీథింగ్ ఫేవరెట్ సినిమా అనేది. బట్ ఇవాళలో అలాంటి కట్స్ ఉంటాయా? అంటే మీరు బాగా ఇష్టపడిన గులాబీ కట్స్ని ఇవాళలో చూడొచ్చు. నేను అది ఆ స్టైల్ ఐ థింక్ అప్పట్లో అయిపోయింది. అది ఒక అన్యూజువల్ కట్. అప్పట్లో అది అన్యూజువల్ నేను చెప్పింది. అప్పుడు మన చిన్నపిల్లలు ఆ స్టైల్ అన్యూజువల్, ఇప్పుడు స్టైల్ అది కాదు. ఇప్పుడు ఏ స్టైల్లో అంటే ఏంటి మీ స్టోరీ చెప్పడంలో మీరు ఎంచుకున్న విధానం ఏంటి? బేసిక్ మీరు క్లైమాక్స్ నుంచి స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తా అన్నారు. క్లైమాక్స్ నుంచి చెప్పచ్చు, మిడ్వే నుంచి చెప్పచ్చు, ఎక్కడి నుంచైనా కథ చెప్పచ్చు. కానీ కథ మనకు కనెక్ట్ అవుతుందా లేదా ఆడియన్కి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. వెన్ వీ పిక్ అబౌట్ స్టోరీ అందరూ రిలేట్ చేయగలిగిన స్టోరీ మనం తీసుకుంటే ఆటోమేటిక్గా దానికి కనెక్ట్ అవుతారు. సో ఇది ఈ ప్రతి వాళ్ళకి జరగకపోయినా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి జరిగిన 100% స్టోరీ ఫ్రమ్ ద పబ్లిక్. సో అండ్ దట్ what is that emotions from the public and troubles from the public, weakness from the public, so everything it happens everywhere in the world. So all ave jarugutunnayi kabatti definitely janalu collect avutaru, they can connect to the movie. పర్టికులర్ గా ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి కారణం ఏంటి? I think particular the subject అంటే ఎందుకు ఈ సబ్జెక్ట్ తో మీరు నాకు అన్నారు కదా చలంగార్ రెఫరెన్స్ అని. బేసిక్లీ నాకు సచ్ మీరు ఆయన చలంగార్ మీరు గుర్తుకుపోయిన అంత రిలేట్ అయ్యారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అటువంటి టాపిక్. ఐ విల్ టెల్ స్టోరీస్ ఆన్ వేరియస్ టాపిక్స్. ఈ పర్టికులర్ మూవీకి ఆ పర్టికులర్ టాపిక్ నేను ఇందాక చెప్పిన లైన్ ఐ పిక్డ్ అండ్ మేడ్ ఇట్. సో నెక్స్ట్ మూవీలో ఇంకొంచెం తేడా సబ్జెక్ట్, టోటలీ డిఫరెంట్, ఐ విల్ టచ్ ఇట్. సో దిస్ టైమ్ ఎస్ ఐ హ్యావ్ చోజన్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. ఫర్ సమ్ రీజన్ నాకు ఇది అట్రాక్ట్ అయింది. అది అట్రాక్ట్ అయిన తర్వాత దాన్ని ఇంకెలా మ్యానిపులేట్ చేయాలి, దాన్ని ఇంకెలా కొత్తగా చెప్పాలి అన్నప్పుడు రివర్స్ చేశాను. దాంట్లోనే ఇలాగా ఒక క్రియేటివ్గా రెడ్ కలర్ వైట్ కలర్ డ్రగ్స్ ఇన్వాల్వ్ చేసి స్టోరీ ఒక్కొక్క కలర్తో మారడం చూశాను. అండ్ ఏ రకంగా ఆ పర్టికులర్ బేసిక్ స్టోరీని ఎన్ని రకాలుగా మార్చి చేయాలన్నది ఐ ట్రై టు మ్యానిపులేట్ అండ్ ప్రెజెంట్ ఇన్ ఎ న్యూ వే. మీ హీరోయిన్తో మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? No, I don't have an issue with her. In fact, గొడవలు అన్నం కన్నా ప్రొఫెషనల్ డిఫరెన్స్ వచ్చింది. స్టోరీ ముందు చెప్పి నరేషన్ ఇచ్చి సినిమా స్టార్ట్ చేసిన తర్వాత 15 days షూటింగ్ అయిన తర్వాత షీ ఆస్క్డ్ మీ టు చేంజ్ సర్టెన్స్, రిమూవ్. షూటింగ్ అయిపోయిన సీన్స్, ఆ సీన్లు మీరు పెట్టరని చెప్తే అగ్రిమెంట్ సైన్ చేస్తే నేను మిగతా షూటింగ్కి వస్తానని చెప్పి కొత్త అగ్రిమెంట్ సైన్ చేసి అందులో ముందు మధ్యలో తీసిన సీన్లు ఏది 70 మంది లొకేషన్లో ఉన్న సీన్లు ఏది ముందు నరేషన్ ఇచ్చి లొకేషన్లో 70 మంది ఉండి అందరు ఎదురుగుండా హ్యాపీగా బాగా చాలా బాగా చేసిన సీన్ని 15 బ్రేక్ చేసి నువ్వు ఇప్పుడు ఒక కొత్త అగ్రిమెంట్ సైన్ చేయి, ఆ సీన్ నువ్వు వాడను అని చెప్తే నేను మళ్ళీ సినిమాకి వస్తానని చెప్తే నేను అగ్రిమెంట్ సైన్ చేయలేదు కానీ ఇంకొక 5 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చి వాడేవారు, ఇంకొక కొంచెం డబ్బులు ఇచ్చి ఇంకా ఎక్కువ ఇచ్చినట్టు నాకు గుర్తులేదు, ఇచ్చి అగ్రిమెంట్ సైన్ చేయడానికి కానీ డబ్బులు ఇస్తానని చెప్పి అప్పుడు ఒప్పించి మళ్ళీ సినిమా స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ప్రాబ్లం అగ్రిమెంట్ కాదు, సీన్స్ కాదు, అమౌంట్. నో మేబీ నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆ కమ్యూనికేషన్ని అలా ఎండ్ చేసి డబ్బులతో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఎందుకంటే నేను చాలా ఈగోయిస్టిక్ పర్సన్. ఎంత ఈగోయిస్టిక్ పర్సన్ అంటే ఈగోయిస్టిక్ అని కాదు, నేను అనుకున్నది చేద్దామనండి. ఎందుకంటే నేను సీన్ తీయడం జరగదు, కావాలంటే సినిమా మళ్ళీ తీస్తా, ఇంకో హీరోయిన్ పెట్టి తీస్తా, సీన్ ఒకటి తీయను అనుకుని ఇన్ఫ్యాక్ట్ నేను ఆడిషన్స్ చేశా. 15 days షూటింగ్ చేసిన తర్వాత 1 crore ఖర్చు పెట్టిన తర్వాత ఆ పర్టికులర్ సీన్స్లో ఏముంది అంటే న్యూడిటీ ఉందా లేకపోతే ఎందుకని అంత అభ్యంతరం వచ్చింది? ఓకే, ఆ పర్టికులర్ సీన్ ఏంటంటే మీ ట్రైలర్లోని అమ్మాయిల కోమ్ పెట్టుకుని ఉంటుంది ఆ షార్ట్, ఆ పర్టికులర్ సీన్ గురించి మాకు ఇష్యూ అయింది, అదే తీయమని చెప్పింది. నేను ఆ సీన్లో మీరు ఎక్కడైతే కెమెరా చూస్తారో అదే ఫ్రేమ్, ఆ సీన్ అంతా కెమెరా అక్కడే ఉంటుంది, జరగదు ఎక్కడ. కాకపోతే సర్టన్ ఎలిమెంట్స్ జరుగుతాయి కానీ కెమెరా మటుకు కదలదు, అలాగే ఉంటుంది కెమెరా, అదే షాట్. కానీ తను కూడా చెప్పింది అలాగా ఆ సీన్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఫస్ట్ ఇన్ని సెకండ్స్ తర్వాత
ఆ సీన్ అక్కడ ఆపేయాలి అన్నది రూల్ పెట్టి ఆ అగ్రిమెంట్లో ఆ పదం సైన్ చేయమని చెప్పింది. అది నాకు ప్రాబ్లం. అది ఇన్ఫ్యాక్ట్ నాకు అభ్యంతరం లేదు కానీ ముందు చెప్పా, క్లియర్గా తీసా, ముందు చెప్పా ఇన్ఫ్యాక్ట్ ముందు. సో అది నాకు ప్రాబ్లం అయింది. సో అవ్వదు. ఆ తర్వాత ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు. దానివల్ల నాకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యి దాని ఒక్కదానివల్ల. ఎందుకంటే దానివల్ల నేను ఇన్ఫ్యాక్ట్ నేను కొంచెం పర్సనల్గా తీసుకున్నాను సినిమాని. ఆ అమ్మాయి సీన్ తీయమంటే సీన్ తీయను, కావాలంటే నిన్ను తీసేస్తాను అన్నాను. ఆ అమ్మాయి ఏమో నా మాట కరెక్టే వెళ్ళిపోయి నువ్వు తీసేస్తాను కదా తీసేస్తా అని చెప్పి వెళ్ళాలి. అప్పుడు నేను సిన్సియర్గా మళ్ళీ ఆడిషన్స్ చేశాను. మళ్ళీ ఇంకో హీరోయిన్ కోసం ఎత్తిగా సిన్సియర్గా దగ్గర ఒక 1 or 2 months ఆడిషన్స్ మళ్ళీ చేసే ఇది సగం సినిమా తీసిన తర్వాత. అప్పుడు నాకు ఎవరు నచ్చలేదు. ఆమె చాలా మంచి యాక్ట్రెస్, అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ యాక్టింగ్ పరంగా అయితే ప్రాబ్లం లేదు. సో అప్పుడు మళ్ళీ పిలిచి మళ్ళీ ఆ అమ్మాయి అయితే అగ్రిమెంట్ వెళ్ళి కాంటాక్ట్ చేస్తే అగ్రిమెంట్ సైన్ చేయమంది. నేను అగ్రిమెంట్ సైన్ చేయను అంటే అప్పుడు మనీతో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి సినిమా ఫినిష్ చేశాను. అది దీన్ని మీరు గొడవ అనుకుంటే గొడవ, కాదనుకుంటే కాదు, ప్రాబ్లం అయితే అది గొడవ కాదు అని చెప్తున్నా. మీరు అడిగారు కదా, బేసికల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. అదికేం చెప్తున్నా, ఇన్ని కష్టాలు పడ్డా, మీరు షూటింగ్ ఫినిష్ చేశారు, ఇన్ని కష్టాలు పడిన తర్వాత కూడా అమ్మాయినే సెలెక్ట్ చేసుకున్నానంటే అమ్మాయి ఇస్ గుడ్ యాక్ట్రెస్. ఐ అప్రిషియేట్ హర్. షీ వెరీ నైస్ యాక్టింగ్. షార్ట్ పెడితే చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. కాబట్టి ఈ ట్రబుల్ అంతా మరి మీరు ఎలా అర్థం చేసుకుంటే అది మీ ఇష్టం. సినిమా కష్టాలు అనుకుందాం సింపుల్గా. ఈ సినిమాకి వచ్చిన సినిమా కష్టాలు. మీరు ఎలాంటి కష్టాలు ఫేస్ చేస్తారు? అంటే యూఎస్ నుంచి వచ్చి ఒక సినిమా తీసి ఇప్పుడు రిలీజ్ వరకు తీసుకురావటం అనేది ఈజ్ ఇట్ ఈజీ? ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మనీ అండి. నాకు ఈ సినిమా డబ్బులు ఉంటే చేసేయచ్చు. అంటే నాకైతే ఈ సినిమా నేను చేద్దాం, నిజంగా జెన్యున్గా చెప్తున్నా, సినిమా చేద్దామని వచ్చా. నేను సినిమా చేసిన సెన్సర్ అవుతున్నప్పుడు నేను వెళ్ళి యూఎస్ నా బిజినెస్ని చూసుకుంటున్నప్పుడు జెన్యున్గా చెప్తున్నా, ఈ సినిమా అయిపోయింది, నాకు కావాల్సినట్టు చేస్తాను అని చెప్పి నేను రిలీజ్ గురించి ఆలోచించాను. సినిమా చేద్దాం కూడా చేస్తాను. అంటే నేను ఐ టుక్ మై ఓన్ టైం. నాకు ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ అమ్ముతున్నాను. అదే నార్మల్ బిజినెస్ మ్యాన్ అయితే ఇన్ని నెలలు అమ్మాలి ఏదేదని చూస్తారు. నా ఓన్ మనీ. నేను ఐ టుక్ మై ఓన్ టైం. మళ్ళీ అనకొచ్చాను. ఎంత ఖర్చు పెట్టారు? నెంబర్స్ అనవసరమో, కానీ కొత్త వాళ్ళతో రికవర్ చేయలేనంత ఖర్చు పెట్టా. ఇంపాసిబుల్. నేను చేసింది నేను పెట్టినంత రికవర్ చేయడం. కొత్త వాళ్ళతో బుర్రా బుద్ధి ఏ ప్రొడ్యూసర్ అంత డబ్బులు పెట్టు. నేనైతే నా గురించి పెట్టా. నేను విజువల్గా మీ ప్యాషన్ కోసం, ప్యాషన్ అనే పదం కన్నా నాకు విజువల్గా కాంప్రమైజ్ అవ్వను. అసలు నోటీస్ 100% చెప్పాలంటే మీరు కూడా చూసారు. ఆ సీన్ తీయను కావాలంటే సినిమా మళ్ళీ తీస్తాను అన్నాను. అది పెద్ద గొప్ప సీన్ ఏం కాదు. కాకపోతే నేను తీస్తారు. నాకు కావాల్సింది అంటే నేను చేద్దాం కూడా అదే బేసికలీ ఐ థింక్ కావాలంటే చేద్దాం అంటే ఐ థింక్ రికవరీ ప్రాసెస్ గురించి ఆలోచించలేదు. రికవరీ ప్రాసెస్ గురించి ఆలోచించలేదు. ఆ మూమెంట్లో ఫినిష్ చేసే వరకు నేను ఫినిష్ చేసుకెళ్ళాను. ఐ థింక్ వెరీ వెరీ బ్యాడ్ ప్రొడ్యూసర్, మై వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ రైటర్ అనుకుంటా. బట్ ఐ థింక్ ఐఎమ్ లెర్నింగ్ ఇట్. నెక్స్ట్ సినిమాకి ఐల్ బి ఏ గుడ్ ప్రొడ్యూసర్. ఏం నేర్పింది ఈ సినిమా ఎక్స్పీరియన్స్? చాలా నేర్పిందండి, చాలా నేర్పింది. అందరూ మనం చూస్తుంటాం యాక్టర్లని ఎక్స్ప్లోయిట్ చేసే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అనేది చాలా డ్రామా చేస్తారు. కానీ ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ కింద చెప్తున్నాను, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎక్స్ప్లోయిట్ అయ్యి యాక్టర్లు వీడిని ఎలా ఎక్స్ప్లోయిట్ చేస్తారని చెప్పడానికి నా కేస్ స్టడీ కింద ఉంటుంది. ప్రొడ్యూసర్ అన్న కూడా వేరే కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నవారు వాడికి బేసిక్ కనెక్షన్లు ఉండవు, పట్టించుకోడు. ఇప్పుడు నాకు కనెక్షన్లు అవసరం అంటే నా డబ్బులు నావి, నా మైండ్లో సినిమా ఉంది, నేను చేస్తాను, నేను తర్వాత అమ్ముకుంటా. సో నాకు కనెక్షన్లు అవసరం లేదు, నేను చేసుకో యాటిట్యూడ్ చేస్తాను. కానీ వాడిని కష్టపడతారు కదా వీళ్ళు, ఎందుకంటే వీడికి ఏం తెలియదు. నాట్ ఓన్లీ యాక్టర్స్, ఎవ్రీబడి స్టార్టింగ్ ఫ్రమ్ కెమెరా హైర్ చేసే కంపెనీ కాదు. ఎనీవే పేర్లు చెప్పదు, బట్ బేసికలీ ఎవ్రీ డిపార్ట్మెంట్లోనే నీకు తెలియదు కదా నీకు అని చెప్పి ఎక్స్ప్లోయిట్ చేస్తారు. అది మేనేజర్స్, ఎవ్రీబడి. ఐ థింక్ న్యూగా గేమ్ తెలియనప్పుడు అందుకే కదా బేసికలీ ఏదో ఒక సినిమా తర్వాత మాయైపోతారు, లేకపోతే వెళ్తారు, గేమ్ అర్థం చేసుకుని కరెక్ట్గా ఆడతారు. కానీ కష్టపడతారు చూస్తారా, అది ఒక లెవెల్లో కష్టపడతారు. నేనైతే ఐ థింక్ చెప్తాను కదా, నాకు పీపుల్ని హ్యాండిల్ చేయడం చాలా బావచ్చు. నేను 10 years నుంచి చాలా ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేస్తాను అన్న ధైర్యంతో వచ్చా. కానీ సినిమా హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే. సినిమా పీపుల్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అది నేర్చుకున్నా, అర్థమైంది. నేను నార్మల్గా అందరినీ ఎలా డీల్ చేస్తాను అలాగే డీల్ చేశాను. కానీ అర్థమైంది అందరినీ డీల్ చేసినట్టు. ఫేర్ గేమ్ ఉండదన్నా అన్న, అది పదం కాదు. అంటే ఫేర్ గేమ్ అనేది కాదు. చూడండి, ఐ డోంట్ నో, ఇట్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండి, ఒకటని కాదు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్. చెప్తున్నాను కదా, ఒకటని చెప్పలేను, స్పెసిఫిక్గా చెప్పాలి. ఈ కథ మీరు సినిమాగా కన్వర్ట్ చేయడానికి, తెర మీదకి తీసుకురావడానికి ఏ సిచ్యువేషన్ మిమ్మల్ని బాగా హార్డ్గా అనిపించింది? దీన్ని దాటితే చాలు అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అలా అనిపించలేదు. నేను ఎప్పుడూ అంత ప్రెషర్ తీసుకోను. నాకు ఇప్పుడు ఈ సినిమా అంతా నేను డబ్బుల కోసం, ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే మనీ కదండి, నేను దాన్ని ఎప్పుడు ప్రెషర్ తీసుకోలేదు. ఏంటి అవుతున్నది డబ్బులే కదా అన్నట్టే ఉండేవాడిని. ఈరోజు కూడా అవుతుంది, మన లొకేషన్లో ఉంటాయి చేస్తున్నాను. నేను మీ లొకేషన్లో నాకు షార్ట్ నచ్చకపోతే
నేను అది మొత్తం లొకేషన్ 70 మంది ఉన్నా కూడా ఈ రోజు నాకు మూడ్ లేదు అంటే మూడ్ లేదంటే ఈ షార్ట్ నాకు కరెక్ట్గా రావట్లేదు, వేరే లొకేషన్లో ఒక షార్ట్ యాక్చువల్లీ పబ్స్ ఒక షార్ట్ తీస్తున్నాం, మేము ఒక విల్లాలోనే పబ్లిక్ తేడానికి ట్రై చేసి మొత్తం అన్ని సెటప్ దగ్గర 70 మంది ఉన్నారు, ఫ్రేమ్ పెయింట్ నాకు తర్వాత ఇది నాకు ఆ లుక్ రావట్లేదు అని చెప్పి మొత్తం ప్యాకప్ చేసి ఇంకొక పబ్ రియల్ పబ్ని హైర్ చేసి అక్కడ సేమ్ తీసాం. అలాగా కావాల్సిన ట్రైలర్ చూస్తుంటే అంటే లస్ట్ని ఏదైనా మార్కెట్ చేద్దాం అనుకుంటున్నారా? No, with అంటే యూఎస్బీ ఆఫ్ ద ఫిల్మ్. yeah, if that help me sell the movie, I'll be super happy. నా ఉద్దేశం ఇది అది కాదు. లాస్ట్ ట్రైలర్ కట్ అంతా ఒక పోస్టర్ కూడా చాలా అంటే వేడిగా ఉంది, ఓ పోస్టర్ మధు చూపించాడు. సో I think that is the poster which will tell the story in a nutshell. అంటే ఎగ్జాక్ట్ ఎంటైర్ స్టోరీ ఒక పోస్టర్లో పెట్టాలంటే దట్ ఈస్ ద రైట్ పోస్టర్ బేసికలీ. ఆ పోస్టర్తో తప్ప స్టోరీ కన్వే అవుదా? అలా ఊరికి సరదాగా చెప్పా అంటే అలాగే ఈ పోస్టర్ కూడా స్టోరీ కన్వే వస్తుంది. ఎనీథింగ్ ఇస్ కన్వే బికాజ్ I'll tell you something. ఆ పోస్టర్ మీద మీరు ఎందుకంత? I like the poster. I like the appeal of it, look of it, optic of it, and I like it very much. And reason it attracts people eyes and ఏదైనా చూడాలి వస్తుంది మొహమ్మద్ కొట్టినట్టు ఉంటుంది. ఇన్ దట్ వే ఇట్ హెల్ప్స్ మీ టు గ్రాబ్ సమ్ అటెన్షన్. ఇన్ దట్ వే ఇట్స్ గుడ్. ఇండస్ట్రీకి వస్తాను సినిమా చేస్తాను అన్నప్పుడు మీ సరౌండింగ్స్లో కానీ మీ రిలేషన్స్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్స్లో కానీ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? నేను ఎవరికి చెప్పలే నేను సినిమా మా నాన్నగారు కూడా నేను సినిమా తీసినట్టు తెలియదు. అంటే చిన్నప్పుడు నేను సినిమా తీస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. నేను ఇప్పుడు సినిమా తీసినప్పుడు వాళ్ళకి చెప్పలేదు. నేను ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఏమైనా రెస్పాన్స్ వచ్చింది? తెలిసింది ఎవరికి కాకపోతే తెలుసుకునేండి, కానీ నేనైతే ఎవరికి చెప్పలేదు ఎవరికి. ఐ మీన్ ఐ డి నాట్ టెల్ ఎనీబడి. అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు తెలుసు చేశానని నాకు నేనుగా అయితే చెప్పలేదు. అడిగారు చేశారట చేస్తున్నాను అన్నాను అంతే. దట్స్ ఆల్. ప్యూర్ మై పర్సనల్ బిజినెస్ అలా కదా పర్సనల్ అంటే నో బేసికలీ అయితే వాళ్ళకి తెలుసుకున్నారు కానీ నేను చెప్పలే. బేసికలీ ఎవరన్నా మా ఫ్రెండ్స్ అన్నా నేను మామూలు నేను ఊరికే ఎవరికి నేను సినిమా చేసినట్టు చెప్పలేదు. బట్ బేసికలీ అంటే ఐల్ టెల్ యు ద రీజన్ ఈజ్ చెప్పకూడదని కాదు, వాళ్ళు తెలుసుకునేంత మన సినిమా గొప్పది అయితే అది తెలియాలనేది నేను చెప్పలే. ఇఫ్ దే కమ్ టు నో బికాస్ ఆఫ్ సమ్ ట్రైలర్ వైరల్ అయ్యో వాట్ ఎవర్ వాళ్ళు తెలిస్తే దట్ ఈస్ ద వే టు టెల్. అండ్ నా ఉద్దేశంలోనే నేను ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ అని చెప్పాలంటే ఒక సక్సెస్ఫుల్ సినిమా తీస్తే కానీ నన్ను నేను ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ కింద అనుకోకూడదని నేను అనుకుని ఆ విషయం ఎవరికి చెప్పాను. ఎవరికి తెలిస్తే నేను ఐటీ అంతాను తప్ప నేను సినిమా డైరెక్టర్ని ఇప్పుడు చెప్పలేదు. రోజు ఎవరికి నిజంగా డబ్బులు సంపాదించి సినిమా తీస్తే ఆ రోజు నేను డైరెక్టర్ అని చెప్తాను అని నా ఉద్దేశం. సూపర్ యాటిట్యూడ్ అండి. ఎందుకంటే మీ ఎక్కడ దీన్ని ఇమేజ్గా టర్న్ చేసుకుందాం అన్న ఆలోచన లేదు మీకు. అదే అంటే చాలా పెద్ద పదం అండి. నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనాలండి, అది చాలా పెద్ద పదం. ఎందుకంటే అది ఐటీ అనొచ్చు, ఎందుకంటే ఐటీలో నేను సక్సెస్ఫుల్ నిజంగా బిజినెస్ రన్ చేశాను. అందుకే చెప్తా ఐ క్యాన్ రిలేట్ మై సెల్ఫ్ యాజ్ ఐటీ బికాస్ ఐ ఎర్న్ సమ్ బిజినెస్, ఐ ఎర్న్ సమ్ మనీ ఇన్ ఇట్. సో అది అలా అంత పదం నేను డైరెక్టర్ నేను అనుకోవాలంటే సక్సెస్ అయిన తర్వాత వాడు డైరెక్టర్ అంటాడు, సినిమా తీస్తే డైరెక్టర్ అవడం, సో సినిమా తీస్తే ప్రొడ్యూసర్ డైరెక్టర్ తనే కదా. సక్సెస్ అవడం అనేది సక్సెస్ఫుల్ డైరెక్టర్. అదే చెప్తున్నాను నేను ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళా, సరదాగా నలుగురు ఫ్రెండ్స్ని కలిసాను. నువ్వేం చేస్తావు? నేను ఐటీ బిజినెస్ అంటాను కానీ ఒక సినిమా డైరెక్టర్ని అన్ను, ఒక సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయినా సరే నేను ఎప్పుడు అంటా ఒక సినిమా సక్సెస్ఫుల్ చేస్తే ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నేను చెప్పేది. సో ఓకే, ఐ షుడ్ ఫినిష్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాలు వస్తే తప్ప ఓటు హక్కు ఎలా ఇవ్వలేదో ఒక సక్సెస్ఫుల్ సినిమా తీస్తే తప్ప ప్రొడ్యూసర్ అనుకోకూడదు నా నమ్మకం. మీ ఒపీనియన్ సూపర్. అంటే ఆ ఒపీనియన్లోనే మీ వ్యక్తిత్వం కనిపిస్తుంది. అంటే అన్లెస్ మనం అచీవ్ అయ్యే వరకు దాన్ని ఒక కిరీటం లాగానో లేకపోతే ఒక ట్యాగ్ లైన్ లాగా ఎందుకు మోయటం, అచీవ్ అయిన తర్వాత దాన్ని తీసుకుందాం అనుకుంటున్నాం. అది వస్తుంది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఏం రాదు, కష్టపడితేనే వస్తుంది. ఆటోమేటిక్ అంటే మనం జనాలు మనని గుర్తించారు వీడియో డైరెక్టర్ అని మనం చెప్పడం. ఆ ప్రయత్నం ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళింది? ఐ కాంట్ సే. ఒకటి నేను చేసింది బికాస్ అంటే మీరు చూసిన ప్రపంచంలోంచి కథ పుట్టిందా లేకపోతే మనకి కథ సెట్ అవుద్దని అనుకుంటున్నారా మీరు? నో, దిస్ ఈస్ ద స్టోరీ దట్ హ్యాపెన్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ అండ్ బేసికలీ ఇట్ ఈస్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్, డార్క్ ఎమోషన్స్. ఎవ్రీబడి కెన్ రిలేట్ టు విత్ సంథింగ్. సో ఇట్ ఈస్ స్టోరీ ఫ్రమ్ ద పబ్లిక్. స్టోరీ ఫ్రమ్ ద పబ్లిక్ అనుకుంటున్నారు? అనుకోవడం కాదు, ఇట్ ఈస్ ద స్టోరీ ఫ్రమ్ పబ్లిక్. నమ్ముతున్నారు? నమ్మడం కాదు, చూసా అందరి జీవితంలో ప్రపంచం త్రూ అవుట్ ద వరల్డ్
ఇదే ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తారు. సో దాని మీద స్టోరీ చెప్పకపోతే చెప్పి తీరాలి. సో డిస్కస్ చేయాలి. డైలాగ్స్ వచ్చేసరికల్లా మీ స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది, ముక్సూటిగా మాట్లాడుతున్నారు, అంటే ఏది నమ్మితే అది బలంగా చెప్పగలుగుతున్నారు. మీ డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయా? ఇన్ఫ్యాక్ట్ నాకు యాక్చువల్లీ నా డైలాగ్స్ చాలా నచ్చాయి. ఐఎమ్ ద పర్సన్ హూ రోడ్ ద డైలాగ్స్. ఐ లైక్డ్ మై సెల్ఫ్ యాజ్ అ డైలాగ్ రైటర్. ఎస్, యూర్ రైట్. నేనేం చేశానంటే సినిమాని మొత్తం ఫస్ట్ ఇంగ్లీష్లో రాసా, బికాజ్ ఐఎమ్ కంఫర్టబుల్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. అంటే స్టోరీని డైలాగ్స్ని అందరిని ఇంగ్లీష్లో రాసి తర్వాత దాన్ని తెలుగులో ట్రాన్స్ఫర్ చేశాను. సో డైలాగ్స్ నాకు నచ్చాయి. చాలా డైలాగ్స్ నచ్చి ఇంగ్లీష్లో చాలా బాగుంటాయి. కొన్ని డైలాగ్స్ ఎగ్జాక్ట్ ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగులోకి అవ్వలేదు అనిపించింది. అసలు ఈ సినిమా ఇంగ్లీష్లో అయితే డైలాగ్లు చాలా బాగుంటాయి. నేను ఫస్ట్ ఇంగ్లీష్లో రాసే సినిమా. ఓకే, సో మీ ప్రయత్నం ఆడియన్స్కి దగ్గర అవ్వాలని, అంటే మీరు అనుకున్నట్టు సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఫస్ట్ మూవీతోనే టర్న్ అవ్వాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.